పవన్ కళ్యాణ్ కొత్త రూట్ ఎంచుకున్నారా? లేదు మా పార్టీ అసలు సిద్ధాంతం, అసలు రూటు ఇదే అంటున్నారా? తాజాగా ఆయన చేసిన కొన్ని ప్రకటనలు గాని, కొన్ని కీలక నిర్ణయాలు ఆయన తీసుకున్నవి. అలాగే సభ్యత్వ నమోదు అనేది గతంలోనే ఉంది. ఆ సభ్యత్వ నమోదు అనేది ఒక పార్టీ ఎప్పుడైనా చేయొచ్చు ప్రతి ఏడాది. మళ్ళీ ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తూ, ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు గాని, చాలామంది చెప్తున్నది ఒకటే. ఒక లక్ష్యంతో జనసేన ముందుకు వెళ్తుంది. కొన్ని సిద్ధాంతాలు అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏ దారిలో అయితే వెళ్తుందో ఆ రూట్‌ని ఈయన కూడా ఎంచుకున్నారా? అంటే పార్టీకి సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి కొన్ని సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళబోతుందా జనసేన అన్నట్టుగా ఉన్నాయి ఆయన నిర్ణయాలు అనేది. ఎంతవరకు ఇది కరెక్ట్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వాస్తవానికి ఆర్ఎస్ఎస్‌లో ఉంటాయంట ఇలాంటి పేర్లు. నాకు పూర్తిగా తెలీదు. ప్రచారక్కు, విస్తారక్కు, స్వయం సేవక్ ఇలాంటి పదాలు ఎక్కువ వినబడతా ఉంటాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఈ ఉద్యమి, సాధక్కు, ప్రదాత అంట ఆ పేర్లు. ఇవి చూస్తా ఉంటే ఓకే, ఈయన భావజాలమా ఇది ప్రత్యేకంగా, లేదంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నేను ఫాలో అవుతున్నాను అనే ఒక ఉద్దేశము, ఒక లక్ష్యంతో ఏమన్నా ముందుకు వెళ్తున్నారా? ఏంటి ఆయన ఆలోచన, ఆయన నిర్ణయం ఎలా చూడాలి? ఇది పవనిజం, అంతేగాని ఆర్ఎస్ఎస్కి దీనికి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్కి సంబంధించి మీరు చెప్పే విస్తారక్కు, ప్రచారక్కు, స్వయం సేవక్కు ఇవన్నీ కూడా డిజిగ్నేషన్ కాదు, వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు అవి. లేదా మీరు ఇట్లా ఎంచుకోండి అని మనం చెప్పడానికి ఏం లేదు అక్కడ. మీకు వాళ్ళు ఇచ్చేటటువంటిది. ఇక్కడ అట్లా కాదు. మీరు గనక పార్టీలో కార్యకర్త అయితే మీరు చెప్పినటువంటి ఒక పదం, పార్టీ కోసం పని చేసి పెడుతూ మీడియాలో ఇట్లాంటి హడావిడి చేస్తుంటే ఒక పదం, లేదా డబ్బులు ఇచ్చి ఇంకోటి ఏదో చేస్తుంటే ఇంకో పదం. అయ్యికి వస్తా దాంట్లో దీనికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి అది సంబంధం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి అట్లా చందాలు ఇచ్చేవాళ్ళని, లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా చేస్తున్నారని, లేకపోతే బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారు కావాలని డిజిగ్నేషన్ ఇస్తారు అట్లాగా వాళ్ళు, లేదా ఆర్ఎస్ఎస్ డబ్బులు ఇస్తారట డిజిగ్నేషన్ ఏమైనా ఇస్తారా? దాత అంటారు అంతే, సింపుల్. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కొంచెం ద పార్టీ విత్ డిఫరెన్స్ అనేటటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పేర్లు, కొత్త విధానం ఎవరో చెప్తుండొచ్చు. అంటే దానికి వాళ్ళకి కొంత ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదనమాట ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే. అయితే ఒక ఆస్పెక్ట్ మంచి ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో ఈయన దగ్గర ఉన్న కమిట్మెంట్ మెచ్చుకోవాలి. ఏంటయ్యా అంటే, ఈ కార్యకర్తలకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ని మానిటరింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ని. ఇప్పుడు కార్యకర్తగా కార్డు తీసుకుంటారు. ఇప్పుడు 14 లక్షలు ఎంతో ఉన్నారట. మొదట్లో 90,000 ఎంతో బిగినాయి, ఇప్పుడు 14 లక్షల మంది ఉన్నారట. వీళ్ళు ఇది తీసుకునేటప్పుడు సమ్ అమౌంట్ పే చేస్తారు, పరిమిత అమౌంట్, ఇన్సూరెన్స్ కూడా కలిపి పే చేస్తారు. దానికి మిగతాది ఈయన ఖర్చు పెడతారు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు కదా నేను, అది ఇన్సూరెన్స్ కోసం, గ్రూప్ ఇన్సూరెన్స్ అనమాట, ఒక ఏడాదికి. ఈ డబ్బులతో చనిపోతే ఎవరన్నా వాళ్ళు, అంటే పార్టీ యాక్టివిటీలోనే చనిపోవాలని ఏం లేదు, సహజ మరణం అవ్వచ్చు, లేకపోతే ప్రమాదవశాత్తు మరణం అవ్వచ్చు, వాటికి సంబంధించి ఈ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎవరు చేస్తున్నారో కానీ గొప్పగా మెచ్చుకోవాలి ఆ పనిని. వాళ్ళు ఆ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవడం దగ్గర నుంచి అన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి చెక్ పిలిచిస్తున్నారు కదా, ఆఫీస్కి పిలిచో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వడమో చేస్తున్నారు, 5 లక్షల రూపాయలు చొప్పున. ఇది వీళ్ళు తెలుగుదేశం నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలుగుదేశంలో కూడా ఆ సిస్టమ్ ఉంటుంది. మీరు తెలుగుదేశంలో ఆన్లైన్లో సభ్యత్వం రిజిస్టర్ చేసేసుకోవచ్చు. అంత మాత్రాన్ని మీకేమి పార్టీ యాక్టివిటీకి ఏమి వెళ్ళరు. మీరు క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు 5 లక్షల మంది ఉంటే అట్లాగే సభ్యత్వం అనేది 1 కోటి మంది, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ విధమైనది, వాళ్ళు మరణాలప్పుడు డబ్బులు వస్తున్నాయి. అదే కదా అనేక సార్లు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తిడుతుంది ఎమ్మెల్యేలని, అలా చనిపోయినప్పుడు అది ఫాలో అప్ చేసి ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడం ఇది మీ బాధ్యత కదా. ఇన్సూరెన్స్ కూడా వస్తున్నాయి, వీళ్ళు ఇవ్వగానే ఇచ్చేస్తున్నారు చెక్కులు వాళ్ళు. కానీ ఆ తీసుకున్నటువంటి చెక్కులు వెళ్ళి ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఆ చెక్కుల్ని తీసుకుని ఆ కన్సర్న్డ్ ఆ కుటుంబం ఇంటికి పోయి ఇచ్చిరంటారు ఆయన అంటే వీళ్ళు ఇవ్వట్లా, పిలిచిస్తున్నాయి. అది కూడా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వాళ్ళ పిఎనో ఎవరో ఇస్తున్నటువంటిది, ఆఫీస్ బాయ్ ఇట్లా ఇస్తున్న దాన్నే వీళ్ళు ఆగ్రహిస్తుంది. ఇంకా నువ్వు ఇంటరాక్షన్ ఎప్పుడు నేర్చుకుంటావు అన్నట్టు. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచినో ఉంది ఆ సిస్టమ్. అది చాలా మంచి సిస్టమ్. దాన్ని ఇక్కడ ఈయన కూడా అమలు చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అక్కడ పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతోనో వాటి పేరుతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
ఇక్కడ ఈయన సొంత డబ్బులతో ఖర్చు పెడుతున్నారు. ఆ విషయంలో అభినందించారు. అంటే ఒకటి సార్, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఓకే, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు చెప్పినవి చాలా వరకు అంటే ఇండైరెక్ట్ గా ఆర్థిక సాయం కూడా అడుగుతున్నారు. ఓకే, ఈయన కూడా 2 కోట్లు ఇచ్చారు. అలాగే పార్టీని క్రమశిక్షణలో పెట్టే దిశగానే ఈ 3 విభాగాలుగా 3 వర్గాలుగా విభజించాల్సి వచ్చింది అని చెప్పడం, అంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ దిశగా కీలక అడుగులు ఏమన్నా పడుతున్నాయా? కాదు, ఇక్కడ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే పార్టీ కార్యకర్తకి మీరు చెప్పినటువంటి ఆ పేర్లు ఏం చెప్పారు, 3 చెప్పారు కదా, దాంట్లో ఉద్యమి, ఈ ఉద్యమి అనేటటువంటి వాళ్ళు కామన్ కార్యకర్త పేరే ఉద్యమి అంతే అక్కడ. తర్వాత ఆ మిగతా 2 కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పార్టీ సభ్యత్వం కాదు, పార్టీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు సిద్ధాంతాన్ని గౌరవిస్తుంది ఆ పేరుతో. అంటే కార్యకర్త బదులు సాధక్ అని పిలుస్తారు అనమాట కార్యకర్తకి. దాంతో అదేమో సాధక్, మిగతాదేమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకోటి మీరు చెప్పినటువంటి సాధక్ కాకుండా ఉద్యమి అనేటటువంటి వాళ్ళు ఏంటంటే, అరే పవన్ సూపర్ హీరోరా, పవన్ అద్భుతమైన వ్యక్తిరా, ఆయన అసలు దేశాన్నే మార్చేయగలడు, ప్రధానమంత్రి కాదగినటువంటి వాడు, పొరపాటు మన ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయాడు, తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఆయన ఆలోచనే డిఫరెంట్, వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసుకొచ్చి పెడతాడు, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం, లేకపోతే బయట కామన్ పబ్లిక్ని మోటివేట్ చేసే వాళ్ళకి ఈ ఉద్యమి అని పేరిస్తారు, ఉద్యమాలు చేసి పెట్టే వాళ్ళకి. ఆ 3వది చెప్పింది మీరు ప్రదాత అనేది ఏంటి అంటే, వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటారు, అభిమానులు వాళ్ళు, వీళ్ళకి అభిమానం అయ్యి ఉండి మనీ డొనేట్ చేస్తారు, ప్లస్ వీళ్ళ భావజాలాన్ని గురించి సోషల్ మీడియాలో అది లేకపోతే టీవీలోనో వాళ్ళ చేతులు ఏది ఉంటే అది ఫోకస్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు 99 టీవీ ప్రైమ్ 9 వాళ్ళని ప్రదాత అని పిలవచ్చు వీళ్ళు. ఉద్యమి అంటేనేమో మన ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళు వేరే వేరే చేసుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు, పవన్ కళ్యాణ్ దేవుడు అట్లాగా. వాళ్ళు ఈ భావజాలాన్ని మాత్రం స్ప్రెడ్ చేస్తుంటారు, వాళ్ళకి ఈ బిరుదులు ఇవ్వచ్చు ఉద్యమి అనేది. కార్యకర్త అందరి పేరు మీరు చెప్పినట్టు ఆ సాధక్ అవుతారు అనమాట. ఇప్పటికే సార్ ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అంటే ముందు నుంచి కలిసి ఉన్నదే, తెలుగుదేశం పార్టీ కంటే ముందు నుంచి కూడా బీజేపీ అడుగుల్లోనో లేదంటే బీజేపీకి అనుగుణంగా వెళ్ళబోతున్నారు ఒక లక్ష్యంతో అని ఎంతవరకు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్? లేదు, భారతీయ జనతా పార్టీ భావజాలానికి ఈయనకి మాటలలో సంబంధం ఉంది కానీ చేతల్లో సంబంధం లేదు. ఇప్పుడు లడ్డు విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించింది, ఈయన చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని ఓ రకంగా విధ్వంసకర పాత్ర పోషించారు. ధర్మ పరిరక్షణ అంటే ధర్మం మీద జరిగే శత్రు దాడిని కంట్రోల్ చేయడం తప్పించి మనమే ధర్మం మీద దాడి చేయడం కాదు. దేవుడి మీద నమ్మకాన్ని పెంచేటట్టు ఉండాలి కానీ దేవుడి మీద నమ్మకాన్ని తుంచేటట్టు ఉండకూడదు. ఇక్కడ అట్లాంటి పాత్ర పోషించున్నారు ఆయన. ఇంకోటి ఇప్పుడు ఆ గొళ్ళది జరిగినాయి, అక్కడెక్కడ స్పందిస్తున్నారు ఈయన. ఇప్పుడు మాధవ్ స్పందించాడు, ఏది శ్రీకాళహస్తి, అదే మన శ్రీశైలం, ఈయన ఎందుకు స్పందించరు? ప్లస్ నిన్న కూడా శ్రీకాళహస్తిలో నానా రచ్చరచ్చ నడిచింది, సరిగ్గా మెయింటైన్ చేయకుండా. అది ఈయన ఏమైనా స్పందిస్తున్నారా? అద్భుతంగా చేసేసాం సేవలని చెప్తున్నారు. సమస్యల్లో ఏంటంటే ఈయన మేము చాలా పవర్ఫుల్ పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు అలాగే ఫీల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి అయినా అలాగే ఫీల్ అవుతారు అధికారంలో ఉన్నప్పుడు. ఫీడ్బ్యాక్ కరెక్ట్ తీసుకోరు వీళ్ళు. పొగిడేవాడి దగ్గర ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోబాక. 2 రకాల ఫీడ్బ్యాక్ ఉండాలి. ఒకటి న్యూట్రల్గా ఉండేవాడు, 2 నేను తిట్టేవాడు. ఈ 2 ఫీడ్బ్యాక్గా ఎంచుకును, అది నీ సక్సెస్కి సూత్రం అవుతుంది. పొగిడేవాడితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నువ్వు ఏం చేసినా కరెక్ట్ అంటాడు, దానివల్ల నీకు నిజమేమో తెలుస్తుంది. నువ్వు చేసేదాన్ని పాజిటివ్గా చూడాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఈ పాజిటివ్గా చూసే క్రమంలో నీ లోపాన్ని ఎత్తి చూపెట్టాలి, దాన్ని యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనమే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ పాజిటివ్గా చెప్తాం, నెగిటివ్గా చెప్తాం. మన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు, యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు. చంద్రబాబుకైనా అదే, మనం చంద్రబాబుదైనా ఇప్పుడు నేను మీరే అన్నారు, నేను చెప్పాను మంచి పని చేస్తున్నాడు ఆయన, సొంత డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నాడు అన్నటువంటి, ఇది మంచి ఫీడ్బ్యాకే కదా. అదే సందర్భంలో
లడ్డూకు సంబంధించిన దాంట్లో ఆయన తప్పు చేశారనే చెప్తాను నేను. ఇట్లాగా మనం ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అన్నటువంటిది నీకు అన్ని యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, బట్ న్యూట్రల్ నుంచి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా. ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ప్రాక్టికల్గా ఉపయోగం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు, నేనైతే వద్దనంట. ఎందుకంటే దానివల్ల నీకు పెద్ద నష్టం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు 2018లో తెలంగాణలో పోటీ చేయడం ఆంధ్రాలో దెబ్బకు కారణమైంది. ఎందుకని? డిపాజిట్లు కొట్టుకుపోయినాయి దానికి, అనేక చోట్ల పోటీ చేసి. వైసీపీకి మంచి అస్త్రమైంది కదా, అదిగో డిపాజిట్లు కూడా లేని దిక్కుమాల పరిస్థితికి వెళ్ళిపోయింది, తెలంగాణ వాళ్ళు తరిమేశారు, మనము తరమాలన్న పాయింట్ చెప్పడానికి అవకాశం ఏర్పడింది కదా. తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ మనకి మన వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తే నిజంగా దూకుడుగా ఎదగలిగితే నో అబ్జెక్షన్. కానీ నువ్వు చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని 11 సీట్లు అంటారు. ఎస్ 11 సీట్లు, కానీ 40% ఓట్లు వచ్చినాయి. జగన్కి వచ్చిన ఓట్లో 10% కూడా రాలేదు జనసేనకి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, తెలంగాణలో ఇప్పుడు వీళ్ళకి ఎన్ని పోటీ చేశారు? ఇప్పుడు జగన్ 175లో పోటీ చేస్తే 11 వచ్చినాయి. వీళ్ళు 336లో పోటీ చేస్తే ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ వచ్చింది, 2. జగన్కి ఇక్కడ 40% ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి అక్కడ వచ్చినాయి ఎంత? 0.4% ఎంత వచ్చినాయి, 0.2% ఓట్లు. మొత్తం కలిపితే 1,50,000 కూడా రాలేదు అక్కడ, 1,00,000 లోపే వచ్చినాయి అక్కడ. ఇదివరకు జగన్ పోటీ చేసినప్పుడు అక్కడ ఎంపీ గెలుచుకున్నారు, 3 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు కదా 2014లో. మున్సిపాలిటీలో కూడా అప్పుడు దాదాపుగా 8%, 10% ఓట్లు వచ్చింది. తర్వాత అందుకని జగన్ వద్దనుకున్నాడు అక్కడ, తెలుగుదేశం వద్దనుకుంది అక్కడ. నువ్వు పోటీ చేసి ఇప్పుడు ఏంటి అసలు తెలంగాణలో ఆరంగరేటం చేసే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎందుకు మనకి ఆ మాటలో? అట్లాంటి వాటిని మనం చెప్తాం, వద్దంటాం. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఇప్పుడు 0.5% లోపు నీకు ఓట్లు వచ్చాక, 30,000 20,000 వచ్చాక నీ శక్తి తెలంగాణలో అది నీ శత్రువుకు నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టు కదా. ఇప్పుడు తెలుగుదేశంతో నీ బార్గెనింగ్ కెపాసిటీ పోలేదా? బీజేపీతో నీ బార్గెనింగ్ కెపాసిటీ పోలా అక్కడ. దానికి మళ్ళీ వీళ్ళు చాలా చోట్ల మేము 2వ స్థానానికి వచ్చేసాం, 3వ స్థానానికి వచ్చి 3 చోట్ల 4 చోట్ల వచ్చి ఉండొచ్చునేమో. బీజేపీ వాళ్ళకి మేము లేకపోతే బతకలేరు, ఏంది ఇది? వాళ్ళకి 16% ఓట్లు వచ్చినాయి. మున్సిపాలిటీలో 14% వచ్చినాయి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు కలిపి 16% వచ్చినాయి బీజేపీకి. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళకి 14%, పార్లమెంట్ ఎన్నికల్లో 30% దాకా వచ్చినాయి దగ్గరగా. అంత రాలేదు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మళ్ళీ 5%, 10% పడిపోయారు. మున్సిపాలిటీల్లో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎన్నిక. ఈ టైంలో లింగులిటికి మంటూ గెలిచింది ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్. వాళ్ళేమో దాదాపు 8వ 10వ కౌన్సిల్స్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చారు, 2 కార్పొరేషన్స్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చారు. అంత వచ్చిన వాళ్ళని పట్టుకుని మేము లేకపోతే నడవలేదు, ఇది పవన్ కళ్యాణ్ చెప్పట్లా. ఈ మధ్యలో ఏం చెప్పిన ఈ ఉద్యమిలో లేకపోతే ఈ సాధకులో చేసి పెడతాను పని. వాస్తవంగా అసలు అని అడిగితే వీళ్ళు తెలంగాణలో జోక్యం చేసుకోకుండా ఉంటే బెటర్. ఏంటంటే వీళ్ళు ప్రెషరు హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయడానికి ముందు అస్త్రం అనమాట. ఇక్కడ జిహెచ్ఎంసీ మాతో పొత్తు పెట్టుకోవాల్సిందే అనే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నీ సహచర మిత్రుల్ని తొక్కే ప్రయత్నం చేస్తే కరెక్ట్ ఎట్లా అవుతుంది? అప్పుడు నీ చేతనైతే సపోర్ట్ చేయి. మొన్న అది మంచి పని చేశారు, వీళ్ళ పార్టీ తరపున ప్రచారం కాకుండా వెళ్ళి బీజేపీ చేద్దామని. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు వద్దన్నారు? వీళ్ళు పోటీ చేస్తా మళ్ళీ మనకు ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది, వద్దన్నారు. వీళ్ళు పోటీ చేయకుండా మన ప్రచారానికి పిలవచ్చు, పోటీ చేస్తా మళ్ళీ ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఆగారు కదా, మళ్ళీ ఆపేశారు కదా, అందుకే ఆపేది. ముందైతే పిలిచారు, తర్వాత వీళ్ళు కూడా పోటీలో ఉంటామన్నాక ఇంకా అప్పుడు ఏం బాగుంటది? ఇక్కడ మనకి అనువుగా అని చోట అధికులు మన రాదని పాట ఉంది, పద్యం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి సంబంధం లేదు అక్కడ. దానివల్ల మీ సత్తా ఎంత అని వీళ్ళు ఎక్కిరించడానికి కుదిరింది కదా. ఇలా చూస్తుంటే అసలు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. వాళ్ళ ట్వీట్లు, వాళ్ళు మాట్లాడుకుంటాం ఫేస్బుక్లో కామెంట్లు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చా? ఇక మేము ఒక కౌన్సిలర్ ఒకటి ఆరంగరేటం చేసాం. అరే 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, తెలంగాణలో నీ పార్టీ స్టార్ట్ అయింది.
ఇన్నేళ్ల తర్వాత ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేట్ గెలుస్తూ మేము అద్భుతం సాధించాం మాదే లైఫ్ అంటే ఎట్టుంటది అక్కడ. అది మళ్ళీ బీజేపీని తిట్టిపోయాడు కొంతమంది. అదే కదా, అదే కదా. ఇక్కడ ఓ పక్కన బీజేపీతో సెంటర్లో బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే వీళ్ళు ఇట్ట మాట్లాడుతుంటే, నన్ను అడిగితే వీళ్ళు చేయాల్సిన పని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుని ప్రతి కార్యకర్తలకి ప్రతి నాయకుడికి శిక్షణ ఇవ్వాలి వీళ్ళు కూర్చోబెట్టి. ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగాలు కాదు, పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో ఎలా మెలగాలి, ఎలా మిగతా పార్టీలతో మాట్లాడాలి, ఇవి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇది సొంత వాళ్ళతో ఇవ్వరు చంద్రబాబు గారు, తటస్థులతో ఇప్పిస్తారు, లెక్చరర్లు, జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళతో. అలాంటి పాత్రని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ విషయంలో తెలుగుదేశం దాన్ని ఫాలో అవుతున్నారు, మంచి ఫార్మర్ అది, నో డౌట్. అట్లాగే ఈ ఉద్యమీలు ఇట్లాంటిది మీరు చెప్పినట్టు అది బీజేపీ భావజాలమా లేకపోతే వీళ్ళ సొంత, అది మంచి ఆలోచన. చేయాల్సిందల్లా క్రమశిక్షణ లోపించే విధంగా కార్యకర్తల దగ్గర తేడా జరగకూడదు, సెటరేట్ చేయాలి. అంటే అలా చూసుకున్నా ఈయన ఒక కొత్త మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు. ఒక లక్ష్యం, మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారు. ఎవరికి సిద్ధాంతం ఉండదండి, సిద్ధాంతం లేని పార్టీ ఏది ఉంటది. కాకపోతే నీ సిద్ధాంతం ఏంటి అన్నట్టు ఈ తరహా సిద్ధాంతం నేను అనేది, సిద్ధాంతాలు అనేటటువంటిది రాద్ధాంతం కాకూడదు. ఇప్పుడు కమ్యూనిస్ట్తో ఒక సిద్ధాంతం, కాంగ్రెస్తో ఒక సిద్ధాంతం, బీజేపీతో ఒక సిద్ధాంతం. కాంగ్రెస్కి సిద్ధాంతం లేదు, రాద్ధాంతమే అది అన్నిట్లో. సిద్ధాంతం కమ్యూనిస్టు వీళ్ళది. తెలుగుదేశానికి సిద్ధాంతం ఏంటి? ఎన్టీ రామారావు గారు ఆశయాలు. అప్పుడు సిద్ధాంతం ఏముంది? ఇదైనా అంతే కదా బేసిక్గా. అదే కదా, అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక దిశ ఒక నిర్దేశం అయితే చూపిస్తున్నారు కార్యకర్తలకు సంబంధించి. ఎంతవరకు నిజంగా ఈ ప్రదాతలుగానో లేదంటే ఈ 3 రకాలు ఏదైతే ఉందో ఎంతవరకు ఈ ఉద్యమిగా మారడం, అంటే మేము చాలా గర్వంగా చెప్పుకుంటారు ఈ పార్టీ సభ్యత్వం తీసుకొని అనేది ఆయన చెప్తున్నమాట. నిజంగా ఎంతవరకు సక్సెస్ అవుద్ది పార్టీ బలోపేతానికి, ఇవన్నీ వేచి చూద్దాం.